ఏపీ మంత్రి నారా లోకేష్ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా అమిత్ షాతో లోకేష్ భేటీ అయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలకమైన అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను లోకేష్ వివరించారు. ఈ నెల 21న విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. ఫాస్టాగ్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. భారత రహదారి మౌలిక సదుపాయాల ప్రస్తావనలో దీన్ని గేమ్ చేంజర్గా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. కేంద్రం నిర్ణయంతో ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకురావాలన్న ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్కు పరిష్కారం లభించినట్లవుతుందని పేర్కొన్నారు. టోల్ చెల్లింపులను సరళీకృతం చేస్తూ ప్రయాణ ఖర్చులను తగ్గించడం ద్వారా ప్రైవేట్ వాహన యాజమానులకు ఉపశమనం కలిగించేలా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్లను అమలులోకి తీసుకొస్తున్నందుకు నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లో మరో ప్రతిష్టాత్మక సంస్థ ప్రారంభమైంది. ఇండియాలో మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను గూగుల్ హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలోని గూగుల్ దివ్యశ్రీ భవన్లో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు గూగుల్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. గూగుల్ ఇన్నోవేషన్ కంపెనీ మాది ఇన్నోవేషన్ గవర్నమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను తెలంగాణలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గూగుల్ రాకతో ప్రపంచం మారిపోయిందని, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి ఈరోజు అందరం మాట్లాడుకుంటున్నామన్నారు. గ్లోబల్ పెట్టుబడులకి తెలంగాణ తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నామని, 2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నామన్నారు. వైసీపీ నేత కొడాలి నాని కోల్కతా విమానాశ్రయంలో అరెస్ట్ చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఏపీ పోలీసులు స్పందించారు. కొడాలి నాని అరెస్ట్ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కొడాలి నాని అరెస్ట్ గురించి సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న సమాచారాన్ని అవాస్తవమని, అబద్ధమని, ప్రజలు ఇలా తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయవద్దని పోలీసులు సూచించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ రమేష్ కుమార్ సివిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అదే విమాన ప్రమాదంలో మరణించిన రమేష్ సోదరుడు అజయ్ అంత్యక్రియలు జరిగాయి. సోదరుడి దహన సంస్కారాల్లో పాల్గొని సోదరుడి పాడే మోసాడు విశ్వాస్. కాగా గుజరాత్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం అందులో ఉన్న 242లో రమేష్ మాత్రమే బతికాడు. మిగిలిన వారంతా మరణించిన విషయం తెలిసిందే. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్ 2026 జూన్ 12న ఇంగ్లాండ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో తలపడనుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం పోటీ పడతాయి. గతేడాది ఈ ట్రోఫీని న్యూజిలాండ్ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. నెల రోజుల పాటు సాగే ఈ క్రికెట్ సమరంలో మొత్తం 33 మ్యాచ్లు ఇంగ్లాండ్, వెల్స్లోని 7 వేర్వేరు వేదికలపై జరగనున్నాయి. భారత్ క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జూన్ 14న జరగనుంది. G7 సదస్సులో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య సమావేశం జరగాల్సి ఉండగా అత్యవసరంగా తన పర్యటనను ముగించుకొని ట్రంప్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీకి ఫోన్ చేసి ట్రంప్ దాదాపు 35 నిమిషాల పాటు ప్రధాని మోదీతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీని అమెరికాకు రావాలని ట్రంప్ ఆహ్వానించారు. కానీ ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా తిరస్కరించారు. ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాల కారణంగా తాను అమెరికాకు రావడం సాధ్యపడదని ప్రధాని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన 3 దేశాల పర్యటన చివరి దశలో భాగంగా బుధవారం క్రొయేషియా చేరుకున్నారు.
కెనడాలో జరిగిన G7 సమావేశంలో పాల్గొన్న తర్వాత క్రొయేషియాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఆయన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చేపట్టనున్న ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ మిషన్ను ఈ నెల 19న నిర్వహించనున్నట్లు గత వారం ఇస్రో ప్రకటించగా, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని జూన్ 22వ తేదీకి వాయిదా వేసినట్లు అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ యాక్సియస్ స్పేస్ అధికారికంగా ప్రకటించింది. తమ దేశ ప్రజలు తక్షణమే తమ స్మార్ట్ ఫోన్ల నుంచి వాట్సాప్ను తొలగించాలని ఇరాన్ ప్రభుత్వం ఆదేశించింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వాట్సాప్ సేకరించి ఇజ్రాయిల్కు చేరవేస్తోందని ఇరాన్ ప్రభుత్వం మీడియా సంస్థ ద్వారా విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్ర ఆరోపణలు చేసింది. ఇండోనేషియా లెవోటోబిలో లకీ అనే అగ్నిపర్వతం బద్దలయ్యింది. దీంతో దాని బూడిద ఏకంగా 53,000 అడుగుల అంటే దాదాపు 16 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిపడింది. ఈ సంవత్సరం ఇంత పెద్ద మొత్తంలో బూడిద ఎగిసిపడడం ఇదే మొదటిసారి కాగా, ఈ ఘటనలో పలు విమానాలు రద్దయ్యాయి. ఓ ఎయిర్ ఇండియా విమానం కూడా వెనక్కు మళ్లింది. అమర్నాథ్ యాత్రకు హాజరయ్యే యాత్రికుల భద్రత దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. అమర్నాథ్కు వెళ్లే అన్ని మార్గాలను జూలై 1 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజుల్లో డ్రోన్లు, బెలూన్లు, ఇతర విమానయాన సాధనాల వినియోగంపై పూర్తి నిషేధం విధించింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో తమకు రాత్రంతా కరెంటు సరఫరా నిలిచిపోయిందంటూ మహారాష్ట్రలోని అమరావతి పరిధిలోని వాల్గావ్కు చెందిన యువకులు విద్యుత్ కార్యాలయంలో ఫర్నిచర్ను తగలబెట్టారు. దీంతో ఆఫీసులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇటు విద్యుత్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెటిల్మెంట్లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు మారాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న ఎంపీటీసీ కుంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆయన తాము 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు లాగా దిగజారి ప్రవర్తించలేదని చెప్పారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా పాత్రేమీ లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్కు తేల్చి చెప్పారు. కెనడాలో ఉన్న ప్రధాని మోదీ ట్రంప్తో ఫోన్ కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా సీజ్ ఫైర్ విషయంలో అమెరికా ప్రమేయం ఎంతమాత్రమూ లేదని మోదీ సూటిగా చెప్పారు. 51వ G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి సోషల్ మీడియాలో మెలోడీ పేరుతో హ్యాష్ట్యాగ్తో వైరల్ అవుతోంది. ఏమాయ చేసవే రిలీజ్ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో సమంత, నాగచైతన్య కలిసి పాల్గొంటారంటూ జరుగుతున్న ప్రచారంపై సమంత స్పందించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఓ ఆంగ్ల వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ స్పష్టంగా చేశారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. సినిమాలో కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణుల్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఈ చిత్రం విడుదల నిలిపివేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరిస్తూ వివాదానికి సంబంధించి పలువురికి నోటీసులు జారీ చేసింది.